ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఉండే అడ్వాంటేజే ఇది గదా! మార్కెట్ పైకెళ్ళినా డబ్బులు సంపాదిస్తాం. మార్కెట్ కిందకొచ్చినా డబ్బులు సంపాదిస్తాం. మార్కెట్ ఎక్కడికెళ్ళకుండా ఒక్కటే దగ్గర ఉన్నా డబ్బులు సంపాదిస్తాం. మార్కెట్ పైకి, కిందకి వాలటైల్‌గా ఉన్నప్పటికీ కూడా డబ్బులు సంపాదించగలుగుతాం. అండ్ అందులో మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఎపిసోడ్ 29లో డెబిట్ స్ప్రెడ్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ డెబిట్ స్ప్రెడ్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి? మార్కెట్ కాన్ఫిడెంట్‌గా పైకెళ్తుంది లేదా 100% కిందకొస్తుంది అని చెప్పి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ ఉంటుందో అప్పుడు మనం డెబిట్ స్ప్రెడ్స్ యూజ్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, తక్కువ లాసెస్‌తో అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, ఇవాల్టి ఎపిసోడ్‌లో మనము ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకుంటే, మార్కెట్ ఒక దగ్గర ఫ్లాట్‌గా ఉండిపోయిందనుకోండి, అప్పుడు డబ్బులు సంపాదించొచ్చు. మార్కెట్ పైకి కిందకి వాలటైల్‌గా ఉంటే అప్పుడు డబ్బులు సంపాదించొచ్చు. లేదు మార్కెట్ ఒకవైపు ట్రెండింగ్‌గా ఉంటుంది అనంటే డబ్బులు సంపాదించొచ్చు. లేదు మార్కెట్ ఈ లెవెల్ వరకు రాకపోవచ్చు. ఈ లెవెల్ క్రాస్ అవ్వదు. అలా అందాజాగా క్లారిటీ ఉన్నా కూడా ఈ ఆప్షన్ సెల్లింగ్‌తో డబ్బులు సంపాదించొచ్చు. అండ్ ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటో తెలుసా? ఆప్షన్ సెల్లింగ్‌లో మనకి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్‌గా అరౌండ్‌గా ఇంత పర్సెంటేజ్ రిటర్న్స్ వస్తాయన్న గ్యారంటీడ్ ఇన్‌కమ్ కూడా మనకి ఒక రెంటల్ ఇన్‌కమ్ లాగా, ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ సోర్స్ లాగా గూడా, ఒక ప్రాపర్ బిజినెస్ ఇన్‌కమ్ లాగా కూడా మనకి ఈ ఆప్షన్ సెల్లింగ్ అనేది మనకి పాసిబిలిటీ ఇస్తుంది. సో, అందుకే ఇవాల్టి వీడియోలో మనము స్ట్రాడిల్, ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై అనే 4 ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఎలాగా డిప్లాయ్ చేయాలి, దాని ట్రేడ్ సెటప్స్ ఏంటి, అడ్జస్ట్‌మెంట్స్ ఎలా చేసుకోవచ్చు, దాని క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత, బిగినర్ అయితే ఏం చేయాలి, ప్రొఫెషనల్ అయితే ఏం చేయాలి, నేనేం చేస్తాను, ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా మనం ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఉండబోతోంది. ఎందుకు అనంటే ప్రతి ఒక్కళ్ళకి మనం ట్రేడింగ్ చేస్తామా, చెయ్యమా పక్కన పెడితే, ఆప్షన్ సెల్లింగ్ చేస్తామా, చెయ్యమా పక్కన పెడితే, అసలు మార్కెట్‌లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఏదేది మన కోసం మన సూట్ అయ్యేది చేసుకోవచ్చు అన్న క్లారిటీ అండ్ నాలెడ్జ్ 2 ఉండాలి కాబట్టి అది మనం ఈ ఎపిసోడ్ 30లో వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. సో, లాయల్‌గా రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న మన వ్యూవర్స్ అవ్వచ్చు, కొత్తగా జాయిన్ అయ్యి మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఎపిసోడ్ 30 స్టాక్ మార్కెట్ ఏ టు జీ ప్రెజెంట్ అని చెప్పి కింద అటెండెన్స్ మార్క్ చేసేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. అసలు ఏం చెప్తున్నాడు? ఈ అటెండెన్స్ ఏంటి? స్ట్రాడిల్ అంటున్నాడు, స్ట్రాంగిల్ అంటున్నాడు, లాస్ట్ ఎపిసోడ్ 29 అంటున్నాడు. ఏం జరుగుతుందో కూడా ఇంకా క్లారిటీ లేకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మనం ఇంట్రో దగ్గర నుంచి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని స్టార్ట్ చేసి ఇవాళ 30th వీడియో ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్, 2.5, 3 మంత్స్ నుంచి మనము 30 వీడియోస్ చేసుకుంటూ వచ్చేసాము. ఇవాళ 30th వీడియో చేస్తున్నాము. మనం ప్రతి తెలుగు వాళ్ళు ఫినాన్షియల్ మార్కెట్స్‌లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్‌లో లాస్ రాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అప్ స్కిల్ అవ్వాలని చేస్తున్న ఇదొక రెవల్యూషన్. సో, మీరు కూడా ఆ రెవల్యూషన్‌లో పార్ట్‌లో ఉండాలంటే ఇంట్రో దగ్గర నుంచి ఇప్పుడు 30 ఎపిసోడ్స్ వరకు అన్ని లైన్‌గా 1 బై 1 డీటెయిల్డ్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోస్ చూసేసారనుకుంటే సూపర్ క్లారిటీతో మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అర్థమైపోతుంది. సో, సిరీస్ మీద క్లారిటీ వచ్చేసింది. కానీ నా గురించి ఒకవేళ ఇంకా తెలియకపోతే నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోనేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంక మన స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలు పెట్టేద్దామా? సో, లాస్ట్ ఎపిసోడ్‌లో మనము డెబిట్ స్ప్రెడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డెబిట్ స్ప్రెడ్స్ అంటే ఏంటి? మనము ఒకవేళ ఆప్షన్ సెల్లర్‌కి నెట్ ప్రీమియంని పే చేస్తున్నాము అని అనుకుంటే, అప్పుడు మనము డెబిట్‌లో ఉన్నట్టు కాబట్టి అది డెబిట్ స్ప్రెడ్ 2 ఆర్ మోర్ లెగ్స్ ఉంటే దాన్ని డెబిట్ స్ప్రెడ్ అనేసి అంటాము అని అనుకున్నాం గదా! సో, ఇప్పుడు సిమిలర్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ నేకెడ్ సెల్లింగ్ చేస్తున్నాము అనేసి అనుకుందాం. అంటే సపోజ్ ఇప్పుడు నిఫ్టీ 25,000 దగ్గర ఉంటే 25,000 కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ డైరెక్ట్‌గా సింగిల్ లెగ్‌ని సెల్ చేస్తున్నాం అనుకోండి. అదేమవుతుంది? నేకెడ్ సెల్లింగ్ అవుతుంది. కానీ దానికి ఒక హెడ్జ్డ్ పొజిషన్ తీసుకున్నాం అనుకోండి. హెడ్జ్డ్ పొజిషన్ అంటే ఏంటి? ఇంకొక పెయిర్‌ని యాడ్ చేయడం. అంటే ఇప్పుడు 25,000 కాల్ ఆప్షనో, పుట్ ఆప్షనో సెల్ చేస్తున్నాం. దానికి కొంచెం ఫార్ ఓటీఎంలో కాల్ ఆప్షన్ అవ్వచ్చు, పుట్ ఆప్షన్ అవ్వచ్చు. బయ్యింగ్ లెగ్స్‌ని యాడ్ చేసుకుంటున్నాం. లేదా ఇంకొక సెల్లింగ్ లెగ్‌ని యాడ్ చేసుకుంటున్నాం. ఏదైనా అవ్వచ్చు. ఒక్క సింగిల్ లెగ్ కాకుండా మల్టిపుల్ లెగ్స్ యాడ్ చేసి అప్పటికి కూడా నెట్‌లో మనం క్రెడిట్ తీసుకుంటున్నాము బయ్యర్ దగ్గర నుంచి అనుకుంటే వాటిని మనం క్రెడిట్ స్ప్రెడ్స్ అనేసి అంటాము. సో, ఈ క్రెడిట్ స్ప్రెడ్స్ ఎప్పుడు
టైమ్ డీకే వల్ల ప్రాఫిటబుల్‌గా ఉంటాయి. అంటే ఇలాంటి స్ప్రెడ్స్ మనం చేసినప్పుడు ఏంటంటే, మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్‌ని సెల్ చేస్తామో, ఆ స్ట్రైక్ ప్రైస్ కింద మార్కెట్ ఉన్నంత వరకు కూడా సూపర్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ లెవెల్ బ్రీచ్ అయ్యి పైకెళ్తుంటుందో, అప్పుడు మనం లాసెస్ అనేవి చేసుకుంటూ ఉంటాము. ఈ క్రెడిట్ స్ప్రెడ్స్‌లో అవ్వచ్చు, లేకపోతే ఆప్షన్ సెల్లింగ్‌లో అవ్వచ్చు. సో, ఇప్పుడు ఈ క్రెడిట్ స్ప్రెడ్‌ని ఎగ్జాక్ట్‌గా ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇది ఎలాంటి మార్కెట్స్‌లో ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా. సో, ఫస్ట్ స్ట్రాడిల్ నేర్చుకుందాం. తర్వాత స్ట్రాంగిల్ నేర్చుకుందాం. తర్వాత ఐరన్ కాండోర్, తర్వాత ఐరన్ ఫ్లై. ఇవన్నీ నేర్చుకొని ఏది ఎప్పుడు ఎలాంటి మార్కెట్స్‌లో డిప్లాయ్ చేయొచ్చు అని కూడా మనం క్లారిటీ తెచ్చేసుకుందాం. సో, ఫస్ట్ ఒక స్ట్రాడిల్ అంటే ఏంటి అంటే, ఒక సింగిల్ స్ట్రైక్‌లో కాల్ ఆప్షన్ ఇంకా పుట్ ఆప్షన్‌ని సెల్ చేస్తున్నాము అనంటే అది స్ట్రాడిల్. ఒకవేళ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్‌లో కాల్ ఆప్షన్ ఇంకా పుట్ ఆప్షన్‌ని సెల్ చేస్తున్నాము అనంటే అది స్ట్రాంగిల్. ఇది సెల్ చేస్తుంటే షార్ట్ స్ట్రాంగిల్, సెల్ చేస్తుంటే షార్ట్ స్ట్రాడిల్ అనేసి అంటాము. అదే విధంగా బై చేస్తున్నాము అనంటే లాంగ్ స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాంగిల్ అనేసి అంటాము. సో, ఇప్పుడు ఈ రెండిటిని నేను ఇక్కడ బిల్డ్ చేసి చూపిస్తాను. ఏది ఎలాంటి మార్కెట్స్‌లో వర్కౌట్ అవుతుందో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, ఫస్ట్ స్ట్రాడిల్ అనేసి అర్థం చేసుకుందాం. సో, స్ట్రాడిల్‌లో కూడా ఫస్ట్ షార్ట్ స్ట్రాడిల్ నేర్పిస్తాను. తర్వాత లాంగ్ స్ట్రాడిల్ నేర్పిస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, బిల్డ్ ఎ న్యూ స్ట్రాటజీ అని నొక్కేసి ఇప్పుడు నిఫ్టీ ఎక్కడుంది 24,890 దగ్గర ఉంది. సో, 24,900 ఎట్ ద మనీ. సో, ఇప్పుడు ఈ 24,900 ఎట్ ద మనీ కాల్ ఆప్షన్. సో, ఇది ఎక్కడుంది? యెస్, ఇక్కడ. దీన్ని ఒక లాట్ బై చేస్తున్నాను. సేమ్ 24,900 పుట్ ఆప్షన్‌ని బై చేస్తున్నాను అనేసి అనుకుందాం. దీన్ని డన్ నొక్కేసాను. సో, ఇక్కడ ఏం కనిపిస్తోంది? 30th సెప్టెంబర్ 24,900 ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, 24,900 ఎట్ ద మనీ పుట్ ఆప్షన్. 2 స్ట్రైక్ ప్రైజెస్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో 24,900, 24,900 ఎప్పుడైతే ఒకటే స్ట్రైక్ ప్రైజెస్‌లో కాల్ సైడ్, పుట్ సైడ్ బయింగ్ అవ్వచ్చు, సెల్లింగ్ అవ్వచ్చు, ఎప్పుడైతే పొజిషన్స్ తీసుకుంటామో దాన్ని మనం స్ట్రాడిల్ అనేసి అంటాము. అండ్ ఇక్కడ మనం బై సైడ్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి దీన్ని లాంగ్ స్ట్రాడిల్ అనేసి అంటాము. సో, ఈ లాంగ్ స్ట్రాడిల్ ఎప్పుడు తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ మీరు పే ఆఫ్ గ్రాఫ్ చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తోంది? బ్రేక్ ఈవెన్ పాయింట్ చూడండి. 25,098, 24,700 అని చూపిస్తోంది. అంటే ఏంటి? 25,998 కంటే పైకి మార్కెట్ ఎంత వెళ్తే నాకు అంత ప్రాఫిట్ అన్లిమిటెడ్గా వస్తుంది. లేదు అని అంటే 24,700 కంటే కిందకి మార్కెట్ ఎంత పడిపోయినా కూడా నాకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి స్ట్రాటజీ చెప్తుంది. సో, ఈ స్ట్రాటజీ మనం ఎప్పుడు డిప్లాయ్ చేయాలి? మార్కెట్‌లో ఏదైనా మేజర్ ఈవెంట్ నడుస్తోంది, లేకపోతే ఏదైనా న్యూస్ వస్తోంది, లేకపోతే ఏదైనా వార్ లాంటి సిట్యుయేషన్ జరుగుతోంది, లేకపోతే ఆర్‌బీఐ ఏదైనా మీటింగ్ ఉంది. ఈ మీటింగు, ఈ న్యూస్ వల్లో, ఈ ఏదో రీజన్ వల్ల మార్కెట్‌లో మూవ్‌మెంట్ పెద్దగా రావచ్చు. అది పైన సైడ్ వస్తుందా? కింద సైడ్ వస్తుందా? ఎవ్వరికీ తెలీదు. కానీ ఏదో ఒక మూవ్‌మెంట్ 100% ఎటు అటు సైడ్ వస్తుంది అన్న కన్ఫర్మేషన్ ఉందనుకోండి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఇలా ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ 2 కనుక బై చేస్తే దీన్ని మనం లాంగ్ స్ట్రాడిల్ అనేసి అంటాము. అండ్ దాని పే ఆఫ్ గ్రాఫ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఏదైతే ఇలా రెడ్ కలర్‌లో కింద కోన్ కనిపిస్తుందో ఈ జోన్‌లో గనుక మార్కెట్ క్లోజ్ అయితే మీకు లాస్ అనేది వస్తుంది. ఆ లాస్ ఎంత వస్తుంది? ఇక్కడ 14,000 మీ ఫండ్స్ నీడ్. మాక్సిమం లాస్ వచ్చేసి 14,850. ఎందుకంటే ఆప్షన్ బయింగ్‌లో మీరు ప్రాఫిట్ ఎప్పుడు చేసుకుంటారు? మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో దానికంటే మార్కెట్ కిందకు వస్తేనే కదా మీరు ప్రాఫిట్ చేసుకుంటారు. లేదా మీరు ఎంతైతే ప్రీమియం కాల్ సైడ్ పే చేశారో దానికంటే మార్కెట్ పైకి వెళ్తేనే కదా మీరు ప్రాఫిట్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్‌లో కనిపిస్తోందో, ఇక్కడ ట్రయాంగిల్ ఎంత ఉంది? 25,100. కింద సైడ్ ట్రయాంగిల్ ఎక్కడుంది? 24,710 అని కనిపిస్తోంది. 700 అనుకోండి. సో, ఈ రేంజ్‌లో గనుక మార్కెట్ ఉండిపోతే మీకు లాంగ్ స్ట్రాటజీలో లాస్ వస్తుంది. లేదు పైకెళ్తోంది అని అంటే వెళ్తున్న కొద్దీ ప్రాఫిటే, లేకపోతే పడుతున్న కొద్దీ ప్రాఫిటే. ఇది ఎప్పుడు మార్కెట్లో ఏదైనా న్యూస్ ఉంటుంది, 100% ప్రాఫిట్ వస్తుంది, 100% మార్కెట్లో మూవ్మెంట్ వస్తుంది అనుకుంటే ఇలాంటి లాంగ్ స్ట్రాటజీలు చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఇక్కడ బై పొజిషన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో చూడండి, దీన్ని నేను సెల్ పొజిషన్కి కన్వర్ట్ చేసేస్తున్నాను. ఓకే, దీన్ని జూమ్ అవుట్ చేసుకుంటే ఇప్పుడు ఇంతకు ముందరలా మనకి కింద వైపు ఉండే ట్రయాంగిల్ ఇప్పుడు పైన వైపుకి వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ పైన వైపు ట్రయాంగిల్ ఈ 24,900 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు, ఒక్కటే దగ్గర ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ 24,890 దగ్గర ఉంది కదా, 24,900 దగ్గరే ఉంటుంది. ఇంకొక 1 వీక్ అయినప్పటికీ కూడా మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వదు, ఫ్లాట్గా ఒకటే దగ్గర బోరింగ్గా కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్ అని అనుకుంటే, నాకు అనిపిస్తే అప్పుడు మనము ఇలా షార్ట్ స్ట్రాటజీ చేసుకుంటాం. సో, ఈ షార్ట్ స్ట్రాటజీ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ బ్రేక్ ఈవెన్ పాయింట్లు వచ్చాయి చూడండి, 24,098, 24,700 బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అవే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి?
బయ్యింగ్ సైడ్‌లో ఏమో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కంటే దాటి ఎళ్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కంటే దాటి ఎళ్తే మనకి లాస్ అనేది పెరుగుతూ పోతుంది. సో ఈ రేంజ్‌లో 24,900 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఈ 2 కలిపితే ఎంతైతే ప్రీమియం మనం రిసీవ్ చేసుకుంటున్నామో అంత రేంజ్‌లో గనుక మార్కెట్ అక్కడే ఇరుక్కుపోయి అక్కడే స్టక్ అయిపోయి ఉంటే ఈ 129 ఈ 68 ఈ రెండిటికి కంబైన్డ్ ప్రీమియం ఎంతైతే మనం కలెక్ట్ చేసుకుంటున్నామో 14,850 రూపీస్ అది మనకి ఫుల్ ప్రాఫిట్ అనేది మనకి మిగులుతుంది. సో ఈ షార్ట్ స్ట్రాటజీలు ఎప్పుడు చేయాలి? మార్కెట్ ఎక్కడికి మూవ్ అవ్వదు, ఇదే రేంజ్‌లో ఉండిపోతుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ షార్ట్ స్ట్రాటజీలు చేసుకోవచ్చు. అగైన్ షార్ట్ స్ట్రాటజీలు ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ పీపుల్కి సో దీన్ని కూడా డైరెక్షనల్ స్ట్రాటజీస్ లాగా కన్వర్ట్ చేసుకొని చేస్తూ ఉంటారు. బట్ మేజర్గా మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది అనుకున్నప్పుడు ఇలా షార్ట్ స్ట్రాటజీని చేసుకోవచ్చు. అండ్ షార్ట్ స్ట్రాటజీ అన్నప్పుడు చాలామందికి ఇంకొక కన్ఫ్యూజన్ ఏముంటుంది అంటే అందరూ ఇప్పుడు 24,900 ఎట్ ద మనీ కదా, సో ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ని సెల్ చేస్తేనే అది షార్ట్ స్ట్రాటజీలు ఏమో అనుకుంటారు. కానీ రూల్ ఏం లేదు. ఇప్పుడు 24,900 దగ్గర ఉంది, నేను సపోజ్ 24,800 కాల్ ఆప్షన్ని, పుట్ ఆప్షన్ని రెండింటిని సెల్ చేశాను అనుకుందాం. సో ఒకటి అవుట్ ఆఫ్ ద మనీ, ఇంకొకటి ఇన్ ద మనీ, సంబంధం లేదు. ఎప్పుడైతే స్ట్రైక్ ప్రైజెస్ మ్యాచ్ అవుతాయో అది ఆటోమేటిక్గా స్ట్రాడిల్ అనేసి పిలుస్తూ ఉంటాము. అది ఒకవేళ బయింగ్ సైడ్ అయితే లాంగ్ స్ట్రాడిల్, సెల్లింగ్ సైడ్ అయితే షార్ట్ స్ట్రాడిల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు దీన్నే మనం మళ్ళీ ఎట్ ద మనీ షార్ట్ స్ట్రాడిల్లో కన్వర్ట్ చేసుకొని ఒకసారి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని బయింగ్ చేస్తున్నాను. సో 2 బై పొజిషన్స్ తీసుకుంటే మనకు కావాల్సిన క్యాపిటల్ ఎంత? 14,850 రూపీస్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒక కాల్ ఆప్షన్ని బై చేశారు, ఒక పుట్ ఆప్షన్ని బై చేశారు. కానీ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కనుక మీరు సెల్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటుంటే ఇక్కడ మీరు ఫండ్స్ నీడెడ్ చూసారు ఎంత ఉందో? 2.45 lakh. 2.5 lakh రూపీస్ ఉంటేనే కానీ మీరు షార్ట్ స్ట్రాటజీ అనే స్ట్రాటజీ మీరు చెయ్యలేరు. ఒక దగ్గరేమో 15,000 రూపీస్ పెడితే చాలు, ఇంకొక దగ్గరేమో మీరు 2.5 lakh రూపీస్ స్పెండ్ చేస్తేనే కానీ మీరు క్యాపిటల్ పొజిషన్ తీసుకోలేరు. సో 2.5 lakh చాలా ఎక్కువ ఉంది. సో నేను లాంగ్ స్ట్రాటజీ తీసుకుంటాను, సింపుల్గా ఆప్షన్ బయ్యింగ్లోనే ప్రాఫిట్ చేసుకుంటాను, అదే హ్యాపీ అని చెప్పి రీటైలర్లు అందరూ అక్కడ ఆగిపోతారు. కానీ ఎవరికైతే మార్కెట్లో నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే మార్కెట్ని మ్యానిపులేట్ చేయడం ఎలా తెలుసో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2.5 lakh ఖర్చు పెట్టి షార్ట్ స్ట్రాటజీని మాత్రమే చేస్తారు. అండ్ ఈ షార్ట్ స్ట్రాటజీని ఈ 2.5 lakh ఉంది కదా, దీన్ని మనం తక్కువ క్యాపిటల్ ఇంకా తక్కువ చేసుకోవడానికి ఇంకొక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే హెడ్జెస్ని బై చేయడము. సో హెడ్జెస్ని బై చేయడం అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్గా దీంట్లో ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ హెడ్జెస్ని బై చేయడము. ఇప్పుడు ఎట్ ద మనీ 24,900 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ని సెల్ చేసాము. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 రూపీస్ ఉన్న కాల్ ఆప్షన్ని, ఇంకొక 10 రూపీస్ ఉన్న పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాం అనేసి అనుకుందాం. సో ఇక్కడ ఇంకొక పుట్ ఆప్షన్ని బై చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ రెండింటిని యాడ్ చేసి డన్ నొక్కుతానో ఇక్కడ మీరు మార్జిన్ రిక్వైర్మెంట్ చూసారా? 1,09,000కి వచ్చేసింది. సో ఎప్పుడైతే ఇందులో బై లెగ్స్ లేవో ఇక్కడ మన మార్జిన్ 2.45 lakh ఉన్నది. ఒక్కసారి బై లెగ్స్ యాడ్ చెయ్యంగానే డైరెక్ట్గా 2.5 lakh నుంచి 1 lakh వచ్చేసింది. సో తెలివైన వాళ్ళు ఎవరికైతే మార్కెట్లో ఏం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసో వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా ఇలా హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకొని కూడా వాళ్ళు మార్కెట్లో పొజిషన్స్ అనేవి తీసుకుంటారు. సో ఇప్పుడు దీని పే ఆఫ్ గ్రాఫ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో మీకు నేర్పిస్తాను చూడండి. సో ఇక్కడ నేను బై లెగ్స్ని తీసేస్తున్నాను. బై లెగ్స్ తీసేస్తే షార్ట్ స్ట్రాటజీలో ఏదైతే మనకి కోన్ షేప్ ఉందో ఇది మీ అందరికీ తెలుసు. మార్కెట్ కంటిన్యూస్గా కింద పడిపోతుంటే మనకి అన్లిమిటెడ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా. కానీ అలా కాకుండా నాకు నా లాసెస్ క్యాప్ అయిపోవాలి అంటే ఇంతకు మించి నాకు లాస్ రావద్దు అన్నప్పుడు ఒకటి ఈ బయింగ్ పొజిషన్స్ వల్ల మనకు ఆబ్వియస్లీ మన క్యాపిటల్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. కానీ అలా కాకుండా మన లాసెస్ కూడా మ్యాక్సిమం ఒక దగ్గరికి చెక్ మేట్ పెట్టడానికి, ఒక దగ్గర ఆగిపోవడానికి కూడా మనకి ఈ హెడ్జ్ లెగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూసారా, ఇంతకు ముందు ఇలా కంటిన్యూస్గా అన్లిమిటెడ్ లాస్ ఉండేది, ఇప్పుడు మ్యాక్స్ లాస్ 20,000 రూపీస్కి క్యాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ హెడ్జెస్ మీరు ఎంత దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడు 24,350 ఉంది, అలా కాకుండా 25,200 అనుకుందాం, అప్పుడు మీరు మ్యాక్స్లో చూసారా 13,000కి వచ్చేసింది. బట్ అగైన్ అప్పుడే మీ ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే 350 ఉందో మీ మ్యాక్సిమం ప్రాఫిట్ 13,000 ఉంది, కానీ దీన్ని ఎప్పుడైతే 200 చేస్తానో 12,000కి పడిపోయింది. సో హెడ్జెస్ని దగ్గరికి తీసుకొస్తున్నారు అని అనుకుంటే మీ లాస్ తగ్గుతూ ఉంటుంది, మీ ప్రాఫిట్ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. బట్
మీకు ఒక 100% కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అదేంటి, మార్కెట్ ఏమైపోయినా సరే, ఒకవేళ నేను అనుకున్నట్టు మార్కెట్ ఇక్కడే ఫిక్స్డ్‌గా ఉండిపోతే నాకు 100% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఒకవేళ నేను అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా మార్కెట్ ఇంకెటువైపైనా వెళ్ళిపోతే అప్పుడు నేను ఈ హెడ్జ్ తీసుకున్న ఈ బై లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాకు క్యాపిటల్ ప్రొటెక్షన్‌కి మాత్రమే కాకుండా నా లాస్ ప్రొటెక్షన్, నాకు స్టాప్ లాస్ లాగా కూడా పనిచేస్తాయి. రేపు పొద్దున మార్కెట్ 100 పాయింట్స్, 1000 పాయింట్స్, 5000 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా నేను 13,000 కంటే ఎక్కువ నష్టపోను అని చెప్పి అలా స్టాప్ లాస్ పెట్టడానికి కూడా ఈ హెడ్జెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటి, ఒకటే సింగిల్ స్ట్రైక్ ప్రైస్ 24,900 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండు సెల్ చేసి ఒక హెడ్జ్ పొజిషన్ కనుక తీసుకుంటే దీన్ని మనము ఐరన్ ఫ్లై అనేసి అంటాము. ఐరన్ ఫ్లైలో ఇక్కడ చూడండి ఇలా ఫ్లాట్గా ఉండి ఒక కోన్ ఉండే ట్రయాంగిల్ షేప్లో, తర్వాత మళ్ళీ ఫ్లాట్గా ఉంటుంది. సో దీన్ని మనము ఐరన్ ఫ్లై అనేసి అంటాము. ఇది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. మార్కెట్ ఎప్పుడైతే డైరెక్షన్ ఉండదు, ఒక దగ్గరే ఫిక్స్డ్ పొజిషన్లో ఉండిపోతుంది, కన్సాలిడేట్ అవుతుంది అని అనిపిస్తుందో అప్పుడు ఈ స్ట్రాటజీస్ని డిప్లాయ్ అనేది చేస్తాము. తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొంచెం సేఫ్. అంటే ఏంటి, ఇప్పుడు దీనికి మీకు ఇంకా చార్ట్లో చూపిస్తే ఇంకా క్లీజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేస్తున్నాను. సో నిఫ్టీ చార్ట్లో ఇక్కడ నాకు ఏం అనిపిస్తుంది, మార్కెట్ 1 2 3 4 5 6 డేస్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడుతుంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే హైలైట్ చేసుకుందాం. లాస్ట్ 6 డేస్గా మార్కెట్ కంటిన్యూస్గా క్రాష్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా పడుతున్న మార్కెట్లో ఒక చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లేదా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో ఏమవుతుంది, వాలటిలిటీ క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి, మార్కెట్ ఇలాగా ఇష్టం వచ్చినట్టు అవుతూ ఇలా ఉండొచ్చు. సో అప్పుడు నాకేం కనిపిస్తుంది, ప్రైస్ యాక్షన్ బట్టి ఈ పైన లెవెల్, ఈ కింద లెవెలు, లేదు అంటే ఈ పైన లెవెల్ అన్నిటికంటే ఈ కింద లెవెలు, అట్లీస్ట్ ఈ లెవెల్లో అయితే ఈ రేంజ్లో అయితే మార్కెట్ ఉండిపోతుంది, ఇక్కడి నుంచే మార్కెట్ కిందకు వచ్చే సమస్య లేదు అని ఒక రేంజ్ డిసైడ్ అయిపోయింది అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 20 ఇక్కడ ఎంత ఉంది 25,450, కిందేమో 24,350. సో దీన్ని మనం ఆప్షన్ చైన్లో యాడ్ చేసుకుందాం. ఇవన్నీ క్లోజ్ చేసేసి న్యూ స్ట్రాటజీలో, సో నాకు ఏమనిపిస్తుంది అంటే మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం కాబట్టి అక్టోబర్ ఎక్స్పైరీ కల్లా 25,450 పైన సైడు, అంటే 25,450 పైన ఏదైతే రెసిస్టెన్స్ కనిపిస్తున్నామో దాన్ని క్రాస్ చేసి మార్కెట్ పైకి వెళ్ళదు. అండ్ అగైన్ 24,350 కదా, 24,350 దీనికంటే కిందకి కూడా మార్కెట్ 100% రాదు అని చెప్పి మనకు కనిపిస్తుంది అనేసి అనుకుందాం. సో ఇప్పుడు కనుక ఇక్కడ పైన ఈ లెవెలు, ఈ కింద ఈ లెవెలు, మార్కెట్ ఇంకొక 1 మంత్ ఇదే లెవెల్లో ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పి నాకు నా ఎనాలిసిస్లో అవ్వచ్చు, లేకపోతే నాకు నా గట్ ఫీలింగ్తో అవ్వచ్చు, ఫర్ ఎనీ రీజన్ ఇలా కనిపిస్తే మార్కెట్ ఇదే రేంజ్లో ఉండిపోతే నాకు ప్రాఫిట్ రావడానికి నేను తీసుకునే స్ట్రాటజీ ఏముంటుంది అని అంటే స్ట్రాంగిల్ స్ట్రాటజీ. సో ఇక్కడ మీరు చూసారా 25,450 కాల్ ఆప్షన్ని సెల్ చేశాను, 24,350 పుట్ ఆప్షన్ని సెల్ చేశాను. కాల్ ఆప్షన్ 145 రూపీస్కి, పుట్ ఆప్షన్ 83 రూపీస్కి సెల్ చేశాను. సో ఇక్కడ నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏమున్నాయి, 25,679 పైన సైడు, 24,100 కింద సైడు నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్గా ఉన్నాయి. సో ఇక్కడ ఈ పాయింట్స్ని కూడా ఇక్కడ మనం మార్క్ చేసుకుందాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 25,679 ఇక్కడ. సో దీని ఇక్కడ ఒక చిన్న గీత గీసుకుందాము. దెన్ మనకి సో 24,121 ఇక్కడ వస్తుంది, ఇక్కడ అనుకుందాం. ఓకే, సో ఈ లెవెల్స్, సో నేను మార్కెట్ ఇక్కడ ఈ రెండు గీతలు గీసుకున్నప్పటికీ కూడా నాకు వచ్చిన ప్రీమియమ్స్ వల్ల ఇక్కడ చూసారా ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా నాకు కౌంటర్ చేసుకుంటూ కొంచెం బఫర్తో పాటు ఈ రేంజ్లో మార్కెట్ నాకు ఉండిపోతే చాలు నాకు ప్రాఫిట్ వస్తుంది అని నేను ఈ రెండు స్ట్రైక్స్ని కనుక సెల్ చేస్తే, అంటే చూడండి డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి, ఒకటి 24,450 ఉంది, ఒకటి 24,350 ఉంది. సేమ్ స్ట్రైక్ ప్రైజెస్లో సెల్ చేస్తే అది స్ట్రాడిల్, అందులో షార్ట్ చేస్తే షార్ట్ స్ట్రాడిల్. కానీ అలా కాకుండా డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్, అవుట్ ఆఫ్ ద మనీ అవ్వచ్చు, ఇన్ ద మనీ అవ్వచ్చు, ఏదైనా సరే డిఫరెంట్ స్ట్రైక్ ప్రైజెస్ని బై చేస్తే అది లాంగ్ స్ట్రాంగిల్. ఒకవేళ షార్ట్ చేస్తే అంటే సెల్లింగ్ చేస్తే షార్ట్ స్ట్రాంగిల్ అనేసి అంటాము. రెండు స్ట్రైక్ ప్రైజెస్ సేమ్ అయితే స్ట్రాడిల్, రెండు స్ట్రైక్ ప్రైజెస్ డిఫరెంట్ అయితే స్ట్రాంగిల్. సో మనం కంప్లీట్గా 100% మార్కెట్ ఒకటి దగ్గర ఫిక్స్డ్ ప్లేస్లో ఉండిపోతుంది అని అంటే స్ట్రాడిల్ని సెల్ చేస్తాము. అలా కాకుండా నాకు ఒక రేంజ్ తెలుసు, ఈ రేంజ్లో మార్కెట్ ఉంటే నేను సేఫ్ అనుకొని డిఫరెంట్ కొంచెం దూరంగా స్ట్రైక్ ప్రైజెస్ని సెల్ చేస్తే దాన్ని మనం స్ట్రాంగిల్ అనేసి అంటాము. అండ్ ఈ స్ట్రాంగిల్లో పే ఆఫ్ గ్రాఫ్ చూసారు ఎలా కనిపిస్తుందో, కంటిన్యూస్గా మొత్తం గ్రీనే కనిపిస్తుంది. చూడండి ఎంత లెవెల్లో మార్కెట్ ఎక్కడికి మూవ్ అయినా కూడా నాకు ప్రాఫిట్ 100% వస్తుంది నెక్స్ట్ 1 మంత్లో అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని జూమ్ అవుట్ చేసుకుంటే మీరు చూసారు కదా కంటిన్యూస్గా ఎంత రేంజ్ మార్కెట్. ఇప్పుడు నిఫ్టీ 24,880 దగ్గర ఉంది,
ఇక్కడ 24,670, మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ 24,100. ఇంత రేంజ్లో నిఫ్టీ ఎక్కడ పైకి కిందకి ఏది మూవ్ అయినప్పటికీ కూడా నాకు ప్రాఫిట్ వస్తుంది స్ట్రాంగిల్లో చేసుకుంటే. బట్ అగైన్ స్ట్రాంగిల్లో మనకు మళ్ళీ ఎంత కావాలి, 2 లక్షలు మనకి క్యాపిటల్ కావాలి ఈ ట్రేడ్ తీసుకోవాలంటే. సో దీనికి మళ్ళీ మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఇక్కడ యాడ్లోకి వెళ్ళి దీనికి కూడా మనం బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు, ఇంకొక ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇప్పుడు 25,450 కదా, సో మేబీ ఇదంతా 145 రూపీస్ కదా, మేబీ ఒక 30 రూపీస్ ప్రీమియం అరౌండ్గా ఉన్నది, ఈ 35 రూపీస్ ఉంది కదా, దీన్ని బై చేస్తున్నాను అనేసి అనుకుందాం. ఇక్కడ కూడా ఇంకొక 35 రూపీస్ ప్రీమియం ఉన్నది, బై చేద్దాం. సో ఇది ఆల్రెడీ 80కి అమ్ముతున్నాం కాబట్టి సో మేబీ ఒక 25 రూపీస్ అనుకుందాం. ఓకే, సో దీన్ని బై చేస్తున్నాను. నొక్కితే ఇక్కడ చూసారా, ఇంతకు ముందర అన్లిమిటెడ్ లాస్ ఉన్నది కూడా కాస్త ఇప్పుడు మనకి లాస్ అనేది క్యాప్ అయిపోతుంది. అంటే మార్కెట్ రేపు పొద్దున 10%, 15%, 20%, 100% గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా నా 2 లక్షలు లాస్ రాకుండా 47,000కి లాస్ క్యాప్ అయిపోతుంది. అండ్ స్ట్రాటజీలో లాగే ఇప్పుడు మీరు దీన్ని ఎంత దగ్గరికి తెచ్చుకుంటే 26,000 బదులు 25,700 అనుకోండి, నా లాస్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇది కాల్ ఆప్షన్ కదా, సో దీన్ని కూడా ఇంకా దగ్గరికి తెచ్చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసారా, ఇంతకు ముందర 45,000 ఉన్నది, ఇప్పుడు జస్ట్ 25,000 లాస్ వస్తుంది. అగైన్ ప్రాఫిట్ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో లాసు ప్రాఫిట్ రెండు మనం ఎంత ఫార్ స్ట్రైక్స్ తీసుకుంటున్నాము, ఎంత నారో స్ట్రైక్స్ తీసుకొస్తున్నాము అని చెప్పి దాన్ని బట్టి కూడా మొత్తం చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసారా, ఇప్పుడు 25,700 బై ఆప్షన్, 24,100 బై ఆప్షన్ తీసుకొచ్చేసాను. తర్వాత మనము 25,450, 24,350 ఈ రెండు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం. సో ఈ లెవెల్స్ మధ్యలో కనుక మార్కెట్ ఉండిపోతే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ లెవెల్లో కనుక మార్కెట్ ఉండిపోతే చాలు, మనం మ్యాక్సిమం 100% ప్రాఫిట్ అనేది చేసుకుంటాము జస్ట్ బికాజ్ ఆఫ్ టైం డీకే. సో ఇప్పుడు మనము ఇలా బై లెగ్స్ని కూడా యాడ్ చేసాం కాబట్టి ఇదేమవుతుంది, ఐరన్ కాండోర్ అవుతుంది. స్ట్రాడిల్లో హెడ్జెస్ని యాడ్ చేస్తే ఐరన్ ఫ్లై, ట్రయాంగిల్లో బై పొజిషన్స్ని యాడ్ చేస్తే అది ఐరన్ కాండోర్ అవుతుంది. సో బిగినర్స్ ఎప్పుడూ కూడా స్ట్రాడిల్ని ట్రై చేయకండి, స్ట్రాంగిల్ని హ్యాపీగా చేసుకోండి, మంచిగా ప్రాఫిటబుల్ అనేది ఉంటారు. ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే ప్రాఫిటబుల్గా ఉంటారు, ఏం చేస్తున్నారో తెలియకపోతే స్ట్రాడిల్ చేసినా స్ట్రాంగిల్ చేసినా బయ్యింగ్ కంటే కూడా డబుల్, ట్రిపుల్, 4 టైమ్స్ లాస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్కెట్ గురించి మొత్తం ప్రాపర్గా తెలియకుండా 100% ఒక ఫిక్స్డ్ సిస్టమ్ లేకుండా ట్రేడ్ ఎప్పుడూ చేయకండి. అండ్ ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ కూడా మనకు చూసారు కదా, బయింగ్ పొజిషన్స్ లేకపోతే మనకి 2 lakhs అయ్యేది, ఎప్పుడైతే మనం హెడ్జెస్ తీసుకుంటామో ఆటోమేటిక్గా 1 lakhకి క్యాపిటల్ అనేది దిగిపోతుంది. సో ఒక స్ట్రాడిల్, ఒక స్ట్రాంగిల్, ఇవన్నీ ఇలా అయిపోతాయి. అగైన్ స్ట్రాంగిల్లో లాంగ్ స్ట్రాంగిల్ అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే అది చేశారు అంటే 100% లాస్ చేసుకుంటారు. కాబట్టి నేను అది చెప్పట్లేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే లాంగ్ స్ట్రాంగిల్ అని చెప్పి మీరు సెర్చ్ చేసుకోండి. బట్ నా వ్యూవర్స్కి డబ్బులు లాస్ రావద్దు కాబట్టి లాస్ వచ్చేది నేను చెప్పను, సో అది నీకు చెప్పట్లేదు. సో ఇప్పుడు నేను యాజ్ అ ఆప్షన్ సెల్లర్గా లేకపోతే ఆప్షన్ బయ్యర్ కావచ్చు, యాజ్ అ ట్రేడర్ కావచ్చు, నేను నా ట్రేడ్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటానో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు స్ట్రాడిల్ ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు, స్ట్రాంగిల్ ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అది మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ దాన్ని బట్టి మీరు మీ ప్రొఫెషనలిజంని బట్టి, మీరు మీ లెవెల్ని బట్టి మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ నేనే ట్రేడ్ చేస్తున్నానంటే ఇప్పుడు నాకు మార్కెట్లో ఏం కనిపిస్తోంది, ఇక్కడ సింపుల్గా నాకు మార్కెట్ కంటిన్యూస్గా 5-6 డేస్ నుంచి మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది అని కనిపిస్తోంది. రేపు ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఇలా ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ ఇస్తే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 24,450 ఉంది కదా, ఈ ఒక 1 lot కాల్ ఆప్షన్ని సెల్ చేసి కూర్చుంటా. మార్కెట్ కంటిన్యూస్గా కిందకు వస్తూనే ఉంది అనుకోండి, వెరీ గుడ్, నా కాల్ ఆప్షన్ ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ ఇలా కిందకు వచ్చి నా సపోర్ట్ జోన్ దగ్గరకు వస్తుందో ఇప్పుడు ఏం చేస్తానంటే 24,400 ఉంది కదా, సో మేబీ 23,600 అలా ఇలాగా ఏదైతే నా కాల్ ఆప్షన్ ప్రీమియం ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యే ఒక పుట్ ఆప్షన్ని కూడా సెల్ చేస్తాను. సో అప్పుడు నాది ఏమైపోతుంది, ఆటోమేటిక్గా సింగిల్ నేకెడ్ కాల్ సెల్ ఉన్న పొజిషన్ ఇప్పుడు నాది స్ట్రాంగిల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మార్కెట్ ఈ పైన ఈ కింద ఈ లెవెల్లో మార్కెట్ ఉన్నంత వరకు అది పైకి వెళ్ళవచ్చు, కిందకి రావచ్చు, ఏది చేసినా కూడా నేను ఇక్కడ 25,450, ఇక్కడ కిందేమో 23,600 అనుకుందాం, సారీ ఇదంతా 23,400 అనుకుందాం. ఈ లెవెల్లో ఎంతైతే ప్రీమియం కలెక్ట్ చేసుకుంటానో అది నాకు ఫుల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే నేను ప్లాన్ చేసుకునే ట్రేడ్ ఇలా ప్లాన్ చేసుకుంటాను. కానీ అలా కాకుండా మార్కెట్ సర్ప్రైజ్ ఇచ్చింది అనుకుందాం, సర్ప్రైజ్ ఎలా ఇస్తుంది, హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది అనుకుందాం,
అప్పుడు ఏమవుతుంది, ఇది సపోర్ట్ జోన్ కాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ 24,450 పుట్ ఆప్షన్‌ని సెల్ చేస్తాను. మార్కెట్ ఎప్పుడైతే ఇలా రివర్స్ అవుతుందో వెయిట్ చేస్తూ ఎప్పుడైతే ఎక్కడొక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందకి రీట్రేస్‌మెంట్ అవుతుందో అప్పుడు 25,450 కాల్ ఆప్షన్‌ని సెల్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, 24,400 ఏదైతే స్ట్రాంగ్ 25,350 ఇది స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర పుట్ సెల్ ఉంటుంది, పైన రెసిస్టెన్స్ దగ్గర కాల్ సెల్ ఉంటుంది. 2 స్ట్రాంగిల్ పొజిషన్స్ ఉంటాయి. సో మార్కెట్‌లో నేను ఇలాగ మ్యానిపులేట్ చేసుకుంటూ తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంటే పుట్స్‌ని పైకి మూవ్ చేయడం, మార్కెట్ కిందకు వస్తుంటే కాల్స్‌ని కిందకి తీసుకురావడం, ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటూ నేను మార్కెట్‌లో ట్రేడ్ అనేది చేస్తాను. ఇప్పుడు స్ట్రాడిల్ ఎప్పుడు చేస్తాను అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. సో ఇప్పుడు స్ట్రాడిల్ ఎప్పుడు చేస్తాను అనంటే, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది, గ్యాప్ అప్ ఇచ్చింది, కిందకొచ్చింది, పైకెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఏమైంది, సెంటర్ లొకేషన్‌లో ఇక్కడ మధ్యలో వెయిట్ చేస్తుంది మార్కెట్. ఇప్పుడు ఇలాంటి బేరిష్ మార్కెట్‌లో ఫర్ ఎనీ రీజన్ ఇలా హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మార్కెట్ ఇక్కడ రేంజ్ బౌండ్ అయిపోతుంది ఇలా. ఈ పైన, ఈ కింద, ఈ మధ్యలో ఇక్కడ రేంజ్‌లో మార్కెట్ ఇరుక్కుపోతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి సినారియో వస్తుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఎంత ఉంది 25,200 కదా. సో 25,200 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ 2 సెల్ చేసి కూర్చుంటా స్ట్రాడిల్ లాగా. చేసిన తర్వాత ఎప్పుడైతే 25,450ని క్రాస్ చేస్తుందో అప్పుడు నేను కాల్ ఆప్షన్‌ని ఎగ్జిట్ చేసేసి సింపుల్ పుట్ ఆప్షన్‌ని హోల్డ్ చేసి కూర్చుంటా. లేదు మార్కెట్ కింద 24,900ని క్రాస్ చేసి కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, అప్పుడు పుట్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోయి నా ఈ 24,200 కాల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో సెల్ చేసి కూర్చుంటాను. అగైన్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి అడిషనల్ లెగ్స్ని యాడ్ చేసుకుంటూ అలాగే స్ట్రాటజీస్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మార్కెట్ ఎట్టు పోనీయండి ఏదైనా చేసుకొనియండి నేను ప్రాఫిట్ చేసుకునేలాగా ఆప్షన్ సెల్లింగ్ మనకి ఆపర్చునిటీ కలిగిస్తుంది. అగైన్ నాకు తెలుసు లాస్ట్ సెట్ ఏదైతే ఉందో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ వింటున్నారో ఇలా వచ్చి ఇలా ఎగిరిపోయి కూడా ఉండొచ్చు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అయ్యి ఉండకపోవచ్చు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అసలు మార్కెట్‌లో ఎన్ని రకాలుగా మనము మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ కాంటెక్స్ట్ ఇస్తున్నాను. అగైన్ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఏంటి, దాన్ని ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అని ఒక్కసారి సిరీస్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీ అందరికీ స్ట్రాటజీస్ కూడా ఇస్తాను. లేదు అంటే మై సీక్రెట్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అని చెప్పి ఇదే ఛానల్‌లో డీటెయిల్డ్ వీడియో ఉంది. ఎక్స్‌పైరీ డే రోజు చేసే స్ట్రాటజీ. ఆ వీడియో చూసారనుకున్నా కూడా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. బట్ అగైన్ ఈ వీడియోలో మనము స్ట్రాడిల్ అంటే ఏంటి, స్ట్రాంగిల్ అంటే ఏంటి, ఐరన్ కాండర్ అంటే ఏంటి, ఐరన్ ఫ్లై అంటే ఏంటి, లాంగ్ స్ట్రాడిల్ ఏంటి, లాంగ్ స్ట్రాడిల్ ఏంటి, ఇవన్నిటి గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ప్రొఫెషనల్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎలా ట్రేడ్ చేస్తారో ఒక చిన్న అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అక్కడ వచ్చి అడగడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఎన్ని డౌట్స్ అడిగితే మీరు అంత బెటర్ ట్రేడర్ అనేది అవ్వగలుగుతారు. సో డౌట్స్ అడగండి, బాగా నేర్చుకోండి, అప్పుడు మీరు ప్రొఫెషనల్ ట్రేడర్గా అవుతారు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క వీడియో చూసి మీరు స్ట్రాడిల్, స్ట్రాంగిల్ ఈ 2 గనుక టచ్ చేశారు అని అనుకుంటే డబ్బులు ఇలా ఎగిరిపోతాయి. మీరు ఏం చేస్తున్నారో మీకు కూడా అర్థం కాకుండా ఆప్షన్ బయింగ్‌లో కంటే కూడా ఎక్కువ లాస్ చేసుకుంటారు. సో ఈ వీడియో చూసిన వెంటనే ఆరాటపడి రేపే స్టార్ట్ చేయాలి అని చెప్పి చేయకండి. ఇంకా వెయిట్ చేయండి, మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్‌కి ఇంకా మీరు గనుక అటెండెన్స్‌ని మార్క్ చేసుకోకపోతే అటెండెన్స్‌ని కూడా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.